Hello everyone, welcome back to our class. If you are watching my class first time, please subscribe and support our channel. So in the last class, we started trigonometric ratios up to transformations. We completed introduction also. In this class, we will do exercise 6A section 1 problems. Very easy and important. Section 1 problems complete చేసుకుందాం. సో దానికన్నా ముందు ఒక 2-3 ఫార్ములాస్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా మర్చిపోయా. సో చిన్న ఫార్ములాసే tan of minus theta, tan of minus theta, sin of minus theta, cos of minus theta. ఓకేనా? sin theta వాల్యూ అంటే we can find sin theta వాల్యూ. sin of what is the value of sin of minus theta? sin of minus theta అంటే దీని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ థీటాని sin 0 minus theta రాసుకోవచ్చు. sin 0 minus theta, sin 0 minus theta. So important, so this is x-axis, x dash, y dash. Any ray on positive axis ఉందనుకోండి, that makes 0 angles with x-axis. ఏదైనా రే మనకి పాజిటివ్ x-axis మీద ఇలా ఉందనుకోండి, that makes 0 degrees with positive x-axis. that makes 0 degrees with ఇలా ఉంటే that makes 0 degrees angle with positive x-axis. ఇక్కడ y axis లో ఇక్కడ ఉందనుకోండి, that makes 90 degrees. ఇక్కడ నెగిటివ్ యాక్సిస్ లో ఉంటే that makes 180 degrees. 90 + 90 180. అదే రే ఇక్కడ ఉందనుకోండి, that makes 270 degrees with positive x-axis. ఓకేనా? మనకి 0 degrees అంటే ఇక్కడ ఉంటుంది రే. మనకి ఇక్కడ ఏంటి మైనస్ థీటా కదా. సో లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మైనస్ థీటా డిఫరెన్స్. థీటా అంటే యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటాం, దట్ ఈస్ పాజిటివ్ డైరెక్షన్. మైనస్ థీటా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే థీటా అంటే ఇక్కడ రావాలి, ఇక్కడ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. అంటే మైనస్ థీటా అంటే ఇక్కడ వస్తుంది మనకి, దిస్ ఈజ్ మైనస్ థీటా. అంటే రే ఎక్కడ ఉంటుంది, 0 మైనస్ థీటా అనేది మన 4th క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే రే ఇక్కడ ఏ క్వాడ్రంట్లో ఉంది మనకి రే లైస్ ఇన్ ద 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో సైన్ ఏంటి, సైన్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా? ఎస్, వెరీ గుడ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తు రావాలి. అంటే ఏ క్వాడ్రంట్లో రేషియో ఎలా ఉంటుంది అనేది మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. సెకండ్లో tan పాజిటివ్, సైన్ పాజిటివ్. థర్డ్లో tan పాజిటివ్. 4th క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్. సో మనకి 4thలో అంటే 0 మైనస్ థీటా లైస్ ఇన్ 4th క్వాడ్రంట్. అంటే సైన్ ఎలా రావాలి, నెగటివ్ రావాలి. నెగటివ్ అంటే ఏంటంటే మైనస్ సైన్ థీటా రాస్తాం దీన్ని. ఇది సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. డైరెక్ట్గా ఫార్ములా రాయించవచ్చు, కానీ మీకు అర్థమవుతుందని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 0 మైనస్ థీటా రాసుకొని అదే క్వాడ్రంట్లో 4th క్వాడ్రంట్లో 4thలో సైన్ నెగిటివ్ కదా, అందుకే మైనస్ సైన్ థీటా. 4thలో tan కూడా నెగిటివే. అంటే ఏమొస్తుంది మనకి, tan ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan theta, minus tan theta. Cos of minus theta is equals to, in 4th quadrant cos is positive, cos and its reciprocal secant theta positive. So ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ cos theta. ఓన్లీ cos and reciprocal are positive in 4th quadrant. రిమైనింగ్ cot of minus theta అంటే మైనస్ cot theta. ఓకేనా? cosec of minus theta అంటే మైనస్ cosec theta. Only cos of minus theta అంటే ప్లస్ cos theta, because it lies in the minus theta lies in the 4th quadrant. In 4th quadrant cos and sec are positive, secant theta are positive. So sec of minus theta also plus sec theta. ఇది ఓకేనా? ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఈ ఎక్సైజ్లో యూజ్ చేస్తాం మనం, ఈ సెక్షన్ 1లో యూజ్ చేస్తాం. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఓన్లీ కాస్కి పాజిటివ్ వస్తుంది, కాస్కి సెక్కి, రిమైనింగ్ అన్ని నెగిటివ్సే. రైట్, సెక్షన్ 1 ప్రాబ్లం చేద్దాం. సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, tan ఆఫ్ థీటా మైనస్ 14π. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ వన్, tan ఆఫ్ థీటా మైనస్ 14π. tan ఆఫ్ థీటా మైనస్ 14π. సో మన థీటా నెక్స్ట్లో ఉండాలి, అంటే సమ్ యాంగిల్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉండాలి. అంటే ఇది టేక్అవుట్ మైనస్ కామన్, దీని నుండి మైనస్ కామన్ రాద్దాం. అంటే tan ఆఫ్ ఇఫ్ ఐ టేక్ మైనస్ కామన్, మైనస్ బికమ్స్ ప్లస్ 14π, ప్లస్ థీటా బికమ్స్ మైనస్ థీటా. ఇంతకుముందు ఫార్ములా రాయించేయండి. tan of minus theta is equals to minus tan theta.
ఏంటి ఫార్ములా tan ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan టీటా. ఈ ఫార్ములా అప్లై చేయండి ఇక్కడ. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి మైనస్ tan ఆఫ్ 14 పై మైనస్ టీటా, 14 పై మైనస్ టీటా. సో వాట్ ఇస్ పై వాల్యూ? పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్, 180 డిగ్రీస్. డిగ్రీస్లో చేంజ్ చేసుకోండి, ఈజీ అవుతుంది మనకి. 14 ఇంటూ పై అంటే పై అంటే 180 మైనస్ టీటా. సో ఈ 180ని 2 ఇంటూ 90 రాయొచ్చు కదా, 92 రాసుకోవచ్చు. ఆ 2 ముందుకు మల్టిప్లై చేస్తున్నా, మైనస్ tan. సో 14 ఇంటూ 2 ఇంటూ 90 రాస్తున్నా, మైనస్ టీటా. 180ని ఎందుకంటే మనకు మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. 42 28 మైనస్ tan 28 ఇంటూ 90 మైనస్ టీటా, మైనస్ tan 28 ఇంటూ 90 మైనస్ టీటా. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో సమ్స్ చేసినాం, సేమ్ మోడల్ సమ్స్. సో ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 90. ఇక్కడ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా? ఫస్ట్ ఈవెన్ ఉంది. ఎస్, 28 ఈజ్ ఈవెన్. సో రేషియో డస్ నాట్ చేంజ్, రేషియో చేంజ్ అవ్వదు. tan ఉంటే tan ఉంటుంది. సో రైట్ tan మైనస్ tan, రైట్. నెక్స్ట్ 28 90s అంటే ఎక్కడ వస్తుంది? ఏ క్వాడ్రంట్ వస్తుంది? 90s ఉన్నాయి, 28 ఉన్నాయి, 90s ఉన్నాయి, 28. రైట్, చెక్ చేద్దాం ఒకసారి. రొటేషన్స్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ 28 టైమ్స్ రావాలి. అంటే ఒక రొటేషన్కి ఎన్ని వస్తుంది 90s మనకి? 190, 290, 390, 490s. 490s 1 రొటేషన్ అయితే టోటల్ 490s అవుతుంది. ఓకేనా, ఇంకొక 490s 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 28 ఉన్నాయి కదా. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 కదా. అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడికి వస్తుంది పాయింట్ అనేది. ఇక్కడ ఎందుకంటే 1 రొటేషన్కి 490s వస్తాయి. 1 రొటేషన్కి 490s. మనకి ఎన్ని ఉన్నాయి 90s? ఇక్కడ 28 ఉన్నాయి. 1 రొటేషన్కి ఎంత? 1 రొటేషన్కి 490s. 28 90స్కి ఎంత వస్తుంది? 7 4 28 కదా. 7 రొటేషన్, కంప్లీట్ రొటేషన్స్ వస్తాయి మనకి. వి విల్ గెట్ కంప్లీట్ 7 రొటేషన్స్. టోటల్ రొటేషన్స్ అని వస్తే మనకి ఇంతవరకు వస్తుంది. రే అనేది మళ్ళీ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సైన్ చెక్ చేసుకోవాలి. మైనస్ టీటా అంటే రే ఇక్కడ ఉంటే ఏం చేస్తాం మనం? ప్లస్ టీటా ఉంటే నెక్స్ట్ క్వాడ్రంట్ జంప్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. ప్లస్ ఉంటే, నెగిటివ్ ఉందనుకోండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేస్తాం. ఇక్కడ మైనస్ టీటా ఉంది కదా, ఇక్కడ రే ఎక్కడ 28 90s తర్వాత అంటే టోటల్ 7 రొటేషన్స్ తర్వాత మన రే ఇక్కడికే వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయిందో అదే పొజిషన్కి వస్తుంది సేమ్. నెక్స్ట్ ఈ యాంగిల్ చెక్ చేసుకోవాలి. మైనస్ ఉందా ప్లస్ ఉందా? మైనస్ ఉంటే నెక్స్ట్ క్వాడ్రంట్కి జంప్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటాం. ప్లస్ ఉంటే, మైనస్ ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. ఇక్కడ మైనస్ ఉంది కదా అంటే ఇక్కడ రే ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మైనస్ టీటా అంటే ఇక్కడికి వస్తుంది. దిస్ ఇస్ మైనస్ టీటా. అదే ప్లస్ టీటా ఉందనుకోండి ఈ క్వాడ్రంట్లో తీసుకుంటాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ మైనస్ ఉంది కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకేనా, అంటే ఈ యాంగిల్ ఈ రే ఏ క్వాడ్రంట్లో ఉంది? ఇట్లా వేసిందా? ఫోర్త్ క్వాడ్రంట్లో టాన్ రేషియో ఎలా ఉంటుంది? నెగిటివా పాజిటివా? వెరీ గుడ్. ఏంటి? నెగిటివ్. ఓన్లీ 4thలో కాస్ టీటా అండ్ రెసిప్రోకల్ ఆర్ పాజిటివ్. టాన్లో ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? మైనస్ టాన్ టీటా రాయాలి. ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఉంది, అది మనకు సంబంధం లేదు. మైనస్ టాన్ టీటా. So minus into minus plus. So this is a value plus tan theta value. Simplest form. The total value ఏంటి? Simplest form లో tan theta. ఓకేనా, ఇది ఫస్ట్ మనకి పైలో ఉంటే మనం మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. తర్వాత ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకుంటే మనకి రేషియో సేమ్ వస్తుందా? ఈ ఆర్డ్ ఉందనుకోండి రేషియో చేంజ్ అవుతుంది. ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, కాంప్లిమెంటరీ రేషియో ఆఫ్ tan theta. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ కాట్ కాపీ చేయండి ఫాస్ట్గా. రైట్, కాట్ ఆఫ్ 21 π/2 మైనస్ టీటా. కాట్ ఆఫ్ 21 π/2 మైనస్ టీటా. సొల్యూషన్ ఆఫ్ సెకండ్ వన్, కాట్ ఆఫ్ 21 π/2 మైనస్ టీటా. సో π/2 అంటే 90 డిగ్రీస్ కదా. సో కాట్ ఆఫ్ 21 ఇంటూ π/2 అంటే 90 డిగ్రీస్ మైనస్ టీటా. సో 90s ఎన్ని ఉన్నాయి మనకి? 21 ఉన్నాయి. 21 90s ఉన్నాయి. అది చెక్ చేసుకోండి ఒకసారి. 4 90s అయితే ఒక కంప్లీట్ రొటేషన్ అవుతుంది. 1 2 3 4 4కి మళ్ళీ ఇక్కడ వస్తుంది.
5 6 7 8 మళ్ళీ ఇక్కడ వస్తుంది 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 అంటే ఇక్కడ వస్తుంది మనకి మళ్ళీ 21గా ఉన్నాం మనకి 21 అంటే ఇక్కడ వస్తుంది రే ఈ పాయింట్కి వస్తుంది ఈ పొజిషన్కి వస్తుంది 21 అంటే ఓకేనా 21 అంటే రైట్ ఫస్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కదా క్వాడ్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ట్యాన్ చేంజ్ అవుతుంది సేమ్ లేదా చాన్ వస్తుంది 21 రొటేషన్ 90 తర్వాత మనకి మన రే ఇక్కడ అంటే ఈ పొజిషన్కి వస్తుంది వై యాక్సిస్ మీదకి వస్తుంది నెక్స్ట్ ఏంది మైనస్ ప్లస్ చెక్ చేసుకోండి మైనస్ ఉంది మైనస్ అంటే ఏం చేయాలి ఈ రేని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి ఆ మైనస్ చేస్తే ఈ క్వాడ్రెంట్కి వస్తుంది మనకి ఇక్కడికి వస్తుంది రే ప్లస్ చేస్తే ఈ నెక్స్ట్ క్వాడ్రెంట్ వస్తుంది మైనస్ చేస్తే ఈ క్వాడ్రెంట్కి వస్తుంది అంటే రే ఏ క్వాడ్రెంట్లు ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్గా వెరీ గుడ్ ఫస్ట్ క్వాడ్రెంట్ ఓకేనా దీనికి ఈ రేక్ కొంచెం యాంగిల్ యాడ్ చేసాం అనుకోండి దీనికి నెక్స్ట్ క్వాడ్రెంట్ యాడ్ అవుతుంది మైనస్ చేస్తే దాని ముందు క్వాడ్రెంట్కి యాడ్ అవుతుంది ఓకేనా సో ఏ క్వాడ్రెంట్ ఫస్ట్ క్వాడ్రెంట్ ఫస్ట్లో కాట్ ఎలా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ ఉంటుందా కాట్ రేషియో ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాట్ ఆల్సో పాజిటివ్ దేర్ ఫర్ దిస్ వాల్యూ ఇస్ టాన్ టీటా దీని వాల్యూ ఏంటి టాన్ టీటా ఫస్ట్ చెక్ చేసుకోండి ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ ఉందా ఆడ్ ఉంది సో రేషియో విల్ చేంజ్ నెక్స్ట్ రొటేషన్స్ ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ ఏముంటుంది మనకి థర్డ్ వన్ చూడండి కొసెక్ 5 పై ప్లస్ టీటా 5 పై ప్లస్ టీటా అంటే కొసెక్ ఎలా రాసుకోవచ్చు మనం కొసెక్ 5 ఇంటూ పై అంటే 180 డిగ్రీస్ ప్లస్ టీటా సో కొసెక్ 180 ఎలా రాసుకోవచ్చు మనం 5 ఇంటూ 2 ఇంటూ 90 రాసుకోవచ్చు ప్లస్ టీటా అంటే 5 2 10 అవుతుంది కొసెక్ 10 ఇంటూ 90 ప్లస్ టీటా సో ఇక్కడ 90s ఉన్నాయి 10 ఉన్నాయి సో ఈవెన్ నెంబర్ సో రేషియో డస్ నాట్ చేంజ్ కొసెక్ అంటే కొసెకే వస్తుంది కొసెక్ వస్తుంది రైట్ కొసెక్ నెక్స్ట్ 90s ఉన్నాయి 10 ఉన్నాయి కదా సో 10 అంటే ఏ క్వాడ్రెంట్కి వస్తుంది రేషియో 10 90s తర్వాత ఆ రే అనేది ఎక్కడ వస్తుంది చెక్ చేసుకోండి ఒకసారి అంటే ఫస్ట్ ఇది ఒక 90 1 2 3 4 90s అయితే సేమ్ పొజిషన్కి వస్తుంది నెక్స్ట్ 5 6 7 8 ఇక్కడికి వస్తుంది 9 10 రే ఇక్కడ వస్తుంది మనకి 10 90s తర్వాత ఓకేనా నెక్స్ట్ ఏముంది ప్లస్ ఉందా మైనస్ ఉందా ప్లస్ టీటా ఉంది అంటే దీనికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ క్వాడ్రెంట్లో క్లాక్ ఇక్కడికి వస్తుంది మనకి మైనస్ చేస్తే ఈ క్వాడ్రెంట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వాడ్రెంట్కి వస్తుంది ఇక్కడికి వస్తుంది మనకి టీటా అనేది ఇది అంటే ఏ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్ థర్డ్లో కొసెక్ ఎలా ఉంటుంది నెగిటివా పాజిటివా థర్డ్ క్వాడ్రెంట్లో ఓన్లీ టాన్ పాజిటివ్ రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగిటివ్ అంటే కొసెక్ కూడా డెఫినెట్గా నెగిటివ్ ఉంటుంది అంటే ఎలా ఉంది మైనస్ కొసెక్ థీటా ఇది ఆన్సర్ మైనస్ కొసెక్ థీటా ఇది థర్డ్ వన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి సెక్ 4 పై మైనస్ టీటా సెక్ 4 పై మైనస్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు సెక్ 4 ఇంటూ పై వేలు ఎలా రాసుకోవచ్చు మనం 4 ఇంటూ 180 మైనస్ టీటా రాయొచ్చు సో సెక్ 4 ఇంటూ 90 180 అంటే 2 ఇంటూ 90 రాసుకోవచ్చు మనం మైనస్ టీటా సో సెక్ 4 to 8 ఇంటూ 90 మైనస్ టీటా సో ఇక్కడ సెక్ ఈవెన్ నెంబర్ ఉంది కదా రేషియో చేంజ్ అవ్వదు సేమ్ సెక్కే వస్తుంది మనకి సెక్ టీటా వస్తుంది నెక్స్ట్ 90s ఎన్ని 90s ఉన్నాయి 8 90s ఉన్నాయి 8 90s అంటే ఎలా వస్తుంది మనకి 1 2 3 4 90s అయితే కంప్లీట్ రొటేషన్ నెక్స్ట్ 5 6 7 8 అంటే ఇక్కడికి వస్తుంది మనకి రే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది నెక్స్ట్ ఏముంది మైనస్ ఉందా ప్లస్ ఉందా మైనస్ టీటా ఉంది అంటే మళ్ళీ దానికి మైనస్ యాడ్ చేస్తే నెక్స్ట్ ముందుకు వస్తుంది ఇక్కడికి వస్తుంది టీటా అనేది రే అనేది ఇక్కడికి ఈ క్వాడ్రెంట్కి వస్తుంది సో ఒక ఫోర్త్ క్వాడ్రెంట్ కదా ఫోర్త్ క్వాడ్రెంట్లో సెక్ ఎలా ఉంటుంది ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ పాజిటివ్ అంటే సెక్ కూడా పాజిటివే ఉంటుంది సో దీని వాల్యూ ఏంటంటే సెక్ టీటా ఇది ఓకేనా ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయండి ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా ఈవెన్ ఉంటే రేషియో చేంజ్ అవ్వదు ఆడ్ ఉంటే రేషియో కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది సైన్కి కాస్ కాస్కి సైన్ సెక్ కొసెక్ కొసెక్కి సెక్ టాన్ కాట్ కాట్కి టాన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ నెక్స్ట్ చెక్ చేసుకోవాలి అంటే ఎన్ని రొటేషన్స్ ఉన్నాయి మనకి 90s ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉందా 5 ఉన్నాయి 90 చెక్ చేసుకోండి 1 2 3 లాగా లేదు జనరల్గా 1 కంప్లీట్ రొటేషన్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి 30 40 90s 1 కంప్లీట్ రొటేషన్కి 4 వస్తాయి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని వస్తాయి అన్ని కంప్లీట్ రొటేషన్స్ వస్తాయి మనకి నెక్స్ట్ ఎక్స్ట్రా ఏముంటే చెక్ చేసుకోండి తర్వాత నౌ సెకండ్ క్వశ్చన్ దాంట్లో ఫస్ట్ వన్ sin of -405 solution of first one
సైన్ ఆఫ్ -405 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంతకుముందు ఫార్ములాస్ రాయించిన సైన్ ఆఫ్ మైనస్ టీటా. సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా, ఇక్కడ ఫార్ములా రాయట్లేదు. మైనస్ సైన్ టీటా మైనస్ సైన్ 415 degrees. సో దీని ఎలా రాయాలి మనం యాంగిల్ని, మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 90, సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ సైన్ 360 + 45 రాయొచ్చు దీన్ని. 360 + 45 ఓకేనా. సో 360 ఎలా రాసుకోవచ్చు, డైరెక్ట్ సేమ్ యాజ్ 360 + టీటా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు మనకి. సో లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 90 రాద్దాం, అదే మనం నేర్చుకున్నదే కదా, ఈజీ అవుతుంది. సో 36 అంటే 4 × 90 + 45 degrees. 4 × 90 + 45 degrees. ఎన్ని 90s ఉన్నాయి, 4 90s అంటే కంప్లీట్ రొటేషన్ అవుతుంది మనకి. వీ విల్ గెట్ 1 కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ రొటేషన్ వస్తుంది మనకి. 490 360 degrees అంటే మన కంప్లీట్ ఇక్కడ రే ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుంది. 190 ఇంకొక 90 ఇంకొక 90 ఇంకొక 90 4 90s ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే సైన్ బిఫోర్ ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ ఉంటే రేషియో చేంజ్ అవ్వదు, సైన్కి సైనే వస్తుంది, అంటే మైనస్ సైన్, సైన్కి సైనే రాయాలి రేషియో. నెక్స్ట్ ప్లస్ ఉందా యాంగిల్, మైనస్ ఉందా చెక్ చేసుకుంది. +45 కదా, అంటే దీనికి +45 యాంగిల్ చేస్తే రేషియోకి రే ఎటు వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది రే. +45 degrees యాడ్ చేసి ఇక్కడ నుండి, ఓకేనా. అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంది రే, రే లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్. 360 + 45 అంటే 360 అంటే కంప్లీట్ రొటేషన్ అవుతుంది. 45 degrees అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రెంట్కి వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ ఎలా ఉంటుంది, సైన్ పాజిటివ్, ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. అంటే ఏం రాయాలి, సైన్ మైనస్ సైన్ 45 degrees. సైన్ 45 degrees. వాట్ ఇస్ ద సైన్ 45 degrees వాల్యూ, -1/√2, -1/√2 ఇది దీని వాల్యూ ఫస్ట్ వన్, -1/√2 ఓకేనా. సెకండ్ వన్ కాస్ ఆఫ్ -7π/2, cos of -7π/2, cos of -θ is equals to +cos θ. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రెంట్ కదా, మైనస్ θ అనేది, ఫోర్త్ క్వాడ్రెంట్ కాస్ ఇస్ పాజిటివ్, దేర్ ఫోర్ cos + cos θ, cos 7π/2, cos 7π/2. నెక్స్ట్ సో దీని ఎలా రాసాం, యాంగిల్ ఏం లేదు, సంథింగ్ +0 ఉంది ఇక్కడ, యాంగిల్ ఏం 0 degrees అనుకుంటున్నాను నేను. సో ఇట్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ 90, π/20 90 degrees. ఎన్ని ఉన్నాయి 90s మనకి, 7 ఉన్నాయి. మళ్ళీ 90s ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7 తర్వాత రే ఎక్కడ వస్తుంది చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇది 190 2 90s 3 90s 4 90s 4 90s సేమ్ పోర్షన్ వస్తుంది. మనకు 7 ఉన్నాయి కదా, 7 అంటే 5, ఇక్కడ 6, ఇక్కడ 7, రే ఇక్కడికి వస్తుంది మనకి. 7 90s తర్వాత రే ఈ లైన్లో నెగిటివ్ వైఎక్స్తో ఇక్కడ వస్తుంది, నెగిటివ్ వైఎక్స్ మీద ఉంటుంది మనకి, ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ ఏముంది, +0 degrees అంటే దీనికి ఏం యాడ్ చేయలేం, అంటే రే డెఫినెట్ ఎక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఏదైనా యాంగిల్ ఉంటే చేంజ్ అవుతుంది. ఏదైనా యాంగిల్ ప్లస్ చేస్తే ఈ యాంగిల్ ఈ క్వాడ్రెంట్ వెళ్తుంది, మైనస్ చేస్తే ఈ క్వాడ్రెంట్కి వస్తుంది. కానీ 0 +- చేసినా అక్కడే ఉంటుంది, సేమ్ పొజిషన్లో ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ అ క్వాడ్రెంట్ యాంగిల్. ఇదేంటి క్వాడ్రెంట్ యాంగిల్, దీనిపైనే ఉంటుంది, చేంజ్ అవ్వదు. 0 యాడ్ చేస్తే అక్కడే ఉంటుంది, 0 - చేసినా కూడా అక్కడే ఉంటుంది, ఓకేనా. సో ఏం చేస్తామంటే బిఫోర్ ఏమిటి, 90 ముందు ఏముంది 7 కదా, అంటే రేషియో చేంజ్ అవ్వాలి. కాస్కి కాంప్లిమెంట్ ఏంటి, సైన్, అంటే సైన్ వస్తుంది, సైన్ ఈక్వల్ 0 degrees కదా, సైన్ 0 degrees. క్వాడ్రెంట్ యాంగిల్లో రేషన్ సైన్ అట్లా చేంజ్ అవ్వదు, ఓకేనా. ఇది క్వాడ్రెంట్ యాంగిల్ కదా, సైన్ పాజిటివ్ కాస్ పాజిటివ్ అవసరం లేదు మనకి, క్వాడ్రెంట్ యాంగిల్ పైన ఉంటే, ఓకేనా. నెక్స్ట్ సైన్ 0 degrees వాల్యూ ఏంటి, సైన్ 0 degrees వాల్యూ 0, సైన్ 0 degrees వాల్యూ ఏంటి 0. లేకపోతే ఇలా తీసుకోవచ్చు, +0 అంటే 7π/2 అవసరం లేదు, ఎందుకంటే +0 చేసినా కూడా మళ్ళీ అక్కడే ఉంటుంది, ఎక్స్ క్వాడ్రెంట్ జంప్ అవ్వదు. ఏదైనా యాంగిల్ చేంజ్ అయితేనే జంప్ అవుతుంది, 0 యాడ్ చేసినా యాడ్ చేయకుండా నో ప్రాబ్లం మనకి, ఓకేనా. సైన్ 0 degrees వాల్యూ ఏంటి 0, ఇది సెకండ్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, sec 2100 2100. క్వశ్చన్ చూసి భయపడకండి, మనం సింపుల్ వేలే సాల్వ్ చేసుకున్నాం. 2100. సో దీనిలా రాయాలి మనం, ఫస్ట్ మనం మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయండి. మల్టిపుల్స్ ఆఫ్ 90 10s 900, 90 20s 1800 అవుతుంది. సో నెక్స్ట్ 1800 అంటే ఇంకా ఎంత ఉంది, 3 డిఫరెన్స్ ఉంటుంది. 23 90s అయితే 23 90s ఇంటూ
90 ప్లస్ ఇంకెంత రిమైనింగ్ వస్తుంది 300 కదా 30 రిమైనింగ్ వస్తుంది. సెక్ 23 ఇంటూ 90 ఇది చెక్ చేసుకోండి మళ్ళీ అంతే వస్తుంది ప్లస్ 30 degrees. 9 3 7 కరెక్టే కదా. 20కి 1800 అవుతుంది. ఇంకొక అంటే 1890 అవుతుంది. నెక్స్ట్ 1980 అవుతుంది. రైట్ 2070 రైట్ కరెక్టే. 23 ఇంటూ 90 ప్లస్ 30 degrees. ఎందుకంటే మీరు 90స్లో చెక్ చేసుకోండి. 90 ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి కదా. ఎన్ని 90s వస్తే చెక్ చేయండి. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ ఉందా? ఆడ్ ఉంది. సో రేషియో చేంజ్ అవ్వాలి. సెక్కి కాంప్లిమెంటరీ అంటే కొసెక్ అవుతుంది. కొసెక్ రేషియో చేంజ్ చేస్తున్నాం ఫస్ట్ కొసెక్. సో ఎన్ని 90s ఉన్నాయి మనకి? 23 90s. అంటే ఒక రే అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనేది 23 90s రొటేషన్స్ తర్వాత ఎక్కడికి వస్తుందో చెక్ చేసుకుందాం మనం. ఎన్ని 90s? 23 90s. ఓకేనా. 4 90sకి ఒక కంప్లీట్ రొటేషన్ కదా. ఒక 4 రే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ 4 90s తీసుకుంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇంకొక 4 90 తీసుకుంటే ఇక్కడికే వస్తుంది. ఇంకో 4 టేబుల్లో చెక్ చేసుకోండి. 23 కదా. 4 5 20 అంటే 5 కంప్లీట్ రొటేషన్ వస్తాయి. 5 4 అండ్ ఇంకో 4 అయితే 8 ఇక్కడికే వస్తుంది. మళ్ళీ 12 మళ్ళీ ఇక్కడికే వస్తుంది. 16 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 20 ఇక్కడికే వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి వస్తుంది రే అనేది. నెక్స్ట్ 20 వరకు ఇక్కడ వచ్చింది కదా. ఇంకా 23 కదా మనకు ఉన్నది అంటే 21కి ఇక్కడికి వస్తుంది. 22 ఇక్కడికి వస్తుంది. 23 ఇక్కడికి వస్తుంది. నెగిటివ్ వై యాక్సిస్ మీద 23 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 23కి ఏముంది? ప్లస్ ఉందా మైనస్ ఉందా? ప్లస్ 30 ఉంది. ప్లస్ దీనికి 30 యాడ్ చేసాం అనుకోండి రే ఇక్కడికి వస్తుంది మనకి. ఇక్కడికి వస్తుంది. ఇదే యాంగిల్ టోటల్ యాంగిల్ మనది. ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తుంటే నెక్స్ట్ క్వాడ్రంట్ జంప్ అవుతుంది. ఓకేనా. అంటే 4th క్వాడ్రంట్లో ఉంది థీటా అనేది. 4th క్వాడ్రంట్లో సెక్ థీటా ఎలా ఉంటుంది? పాజిటివా నెగిటివా? 4thలో ఏది పాజిటివ్? కాస్ పాజిటివ్. కాస్ అండ్ సెక్ ఈజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్కి రెసిప్రోకల్ ఏంటి? సెక్. కాస్ పాజిటివ్ అంటే సెక్ కూడా పాజిటివే ఉంటుంది. ఓకేనా. సో సైన్ ఇక్కడ సిగ్నల్ చేంజ్ అవ్వట్లేదు. సో 30 degrees రాస్తుంది డైరెక్ట్గా ఇది. సో కొసెక్ 30 అంటే ఎలా వస్తుంది? కొసెక్ 30 వాల్యూ ఏంటి? సైన్ 30 రెసిప్రోకల్ ఆఫ్ సైన్ 30. సైన్ 30 ఏంటి? 1/2. కొసెక్ 30 అంటే దాని రివర్స్ ఏంటి? 1/2ని 2/1. సైన్ 30కి రెసిప్రోకల్ కొసెక్ 30. సైన్ 30 వాల్యూ 1/2. కొసెక్ 30 వాల్యూ 2 వస్తుంది. 2/1 అంటే 2. ఇది థర్డ్ వన్ సొల్యూషన్. చూడండి ఎంత పెద్ద వాల్యూ కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు. 2100 కాదు 20,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ రాయడం వేయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయాలి ప్లస్ థీటా రాయాలి. ఈ ఆడ్ నెంబర్ ఉంటే రేషియో చేంజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 90s 23 90s తర్వాత ఆ రే ఎక్కడికి వస్తుంది, ఏ పొజిషన్కి వస్తుంది, తర్వాత ప్లస్ చేస్తున్నామా మైనస్ చేస్తున్నామా అంటే ఆ ఫైనల్గా రే అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనం చెక్ చేసుకోవాలి. దానిపైన సైన్ డిపెండెంట్ ఉంది అంటే సైన్ చేంజ్ చేయాలా వద్దా, నెగిటివ్ తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ 4th one cot of minus 315. Cot of minus 315. Cot of minus theta is equals to minus అంటే 4th quadrant ఉంది. సో cot of minus theta అంటే minus cot theta. ఓన్లీ cos ఏ పాజిటివ్ ఉంటుంది. minus cot theta minus cot 315 degrees. సో cot 315 ఎలా రాద్దాం మనం? మల్టిపుల్స్ ఆఫ్ ఎలా రాయాలి? 90sలో రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 90sలో రాద్దాం. ఎలా రాసుకోవచ్చు అంటే 315ని 360 minus 45 రాయొచ్చు కదా. 360 minus 45 రాసుకోవచ్చు. ఆర్ 270 plus 45 కూడా రాసుకోవచ్చు. ఎలా అని రాసుకోవచ్చు మన ఇష్టం. సో 360 అంటే ఎలా రాద్దాం మనం? మైనస్ కాట్ 490s రాస్తాం కదా. 4 into 90 minus 45. సో 4 ఈవెన్ నెంబర్ ఉంది. రేషియో చేంజ్ అవ్వద్దు. కాట్ ఉంటే కాటే ఉండాలి. కాట్ రైట్. 490s కదా అంటే కంప్లీట్ రొటేషన్. అంటే టోటల్ ఎలా వస్తుంది రొటేషన్ అంటే ఎక్కడ రే ఫస్ట్ క్వాడ్రంట్లో రే స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ ఒక 90 290s 390s 490s 360 అంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏముంది? మైనస్ 45 అంటే దాని నుండి మైనస్ టీటా తీసుకుంటే మళ్ళీ ఈ 4th క్వాడ్రంట్లో వస్తుంది. ప్లస్ టీటా తీసుకుంటే నెక్స్ట్ క్వాడ్రంట్కి వెళ్తుంది. మైనస్ టీటా కదా మైనస్ 45 degrees కదా అంటే క్లాక్ వై డైరెక్షన్లో తీసుకోవాలి యాంగిల్ అనేది. అంటే ఇక్కడికి వస్తుంది యాంగిల్. రే అనేది ఇక్కడ వస్తుంది. 4th క్వాడ్రంట్లో వస్తుంది. 4th క్వాడ్రంట్లో కాట్ నెగిటివా పాజిటివా? కాట్ 4th క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ పాజిటివ్ అండ్ సెకండ్ థీటా పాజిటివ్.
రిమైనింగ్ ఏ రేషియో అయినా కూడా నెగిటివ్ ఉంటుంది. అంటే ఇది ఏమవుతుంది, నెగిటివ్ సైన్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మనకి మైనస్ తీసుకుంటాం, మైనస్ cot 45 degrees. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ cot 45 degrees వాల్యూ 1, tan 45 1 కదా, cot 45 కూడా 1/1 అంటే దాని రెసిప్రోకల్ అవుతుంది, దాని వాల్యూ కూడా 1. థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ వన్, solution of first one. What is given? Cos square 45 plus cos square 135 plus cos square 225 plus cos square 315. Cos square 315. So first angle is cos square 45. First one is cos square 45. So మన cos 45 value is so relative value substitute చేద్దాం. So it is 135. We don't know the value of 135 directly. సో దాన్ని చేంజ్ చేద్దాం, ఇది కూడా చేంజ్ చేయాలి, ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే ఎలా రాయాలి యాంగిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్స్లో రాయాలి. అంటే క్వాడ్రంట్ యాంగిల్స్ ప్లస్ ఆర్ మైనస్ రావాలి. ఓకేనా. 135 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, సో ఇది క్వాడ్రంట్ యాంగిల్స్ కదా, 0, 90, 180, 270. 135 అంటే 90 + 45 రాయొచ్చు, ఆర్ 180 - 45 రాయొచ్చు. 180 - 45 ఆర్ 90 + 45. 225 కూడా సేమ్, 180 + 45 ఆర్ 270 - 45. 315 సేమ్, 360 - 45 ఆర్ 270 + 45. ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా. సో చేంజ్ చేసుకుందాం కొంచెం. cos square 45 ప్లస్ cos square ఎలా రాసుకుందాం, ఓకే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 180 - 45. 180 - 45 ప్లస్ cos 225 సేమ్, cos square 180 + 45. 180 + 45, 180 + 45 ప్లస్ 315 అంటే cos square 360 - 45. 360 - 45. సో 180 అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90. ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90. సో 180 ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90. 360 ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90. అంటే n × 60 ఈ ఫామ్లో ఉందనుకోండి, cos n × 90 ± θ. ఇది ఈవెన్ నెంబర్ అయితే ఇట్స్ రేషియో చేంజ్ అవ్వదు, ఆడ్ నెంబర్ అయితే చేంజ్ అవుతుంది. సో 180 అంటే 92s రాస్తాం. 92s అంటే 2 అంటే ఈవెన్ నెంబర్, సో రేషియో సేమ్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో ఇది కూడా అంతే, 180 కదా, 92s 180. సో రేషియో చేంజ్ అవ్వదు. ఆర్ 2 × 90 రాయండి మీకు అర్థం అవ్వకపోతే. 360 కూడా సేమ్, 90 94s 360. అంటే 4 ఉంది, 4 అంటే ఈవెన్ నెంబర్, సో రేషియోస్ చేంజ్ అవ్వవు ఇక్కడ. సో ఏమొస్తుంది, cos square 45 రేషియో సేమ్ వస్తుంది. బట్ 135 ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్ ఆర్ సెకండ్ క్వాడ్రెంట్? 135 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో 135 ఉంటుంది. 135లో కాస్ ఎలా ఉంటుంది, నెగటివా పాజిటివా? ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ కాస్ ఇస్ నెగటివ్. కాస్ ఇస్ నెగటివ్, సో టేక్ నెగటివ్. ఇక్కడ మనం నెగటివ్ తీసుకోవాలి. cos square 45 నెక్స్ట్ 180 + 45 అంటే 225. 225 అంటే థర్డ్ క్వాడ్రెంట్. 225 క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ ఎలా ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రెంట్లో ఓన్లీ tan పాజిటివ్. సో మైనస్ cos square 45 నెక్స్ట్ 360 - 40 అంటే 315. 315 అంటే లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకేనా. అంటే cos square 45. cos square 45. సో ప్లస్ cos square 45 - cos square 45 గెట్స్ క్యాన్సిల్. సో ఈ రెండు కూడా క్యాన్సిల్. cos square 45 cos square 45 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏంటి, 0. ఇది సొల్యూషన్. ఓకేనా. ఇది ఫస్ట్ వన్ సొల్యూషన్. సెకండ్ వన్ చూడండి. సెకండ్ ఏంటి, sin square 2π/3. సెకండ్ వన్ సొల్యూషన్, sin square 2π/3, sin square 2π/3 ప్లస్ cos square 5π/6 మైనస్ tan square 3π/4. tan square 3π/4 is equals to కరాజం. π/3 అంటే 60 degrees. π/3 అంటే π అంటే 180 కదా, 180/3 అంటే 60 degrees. అంటే ఇక్కడ ఏమొస్తుంది, sin square π/3 60 కదా, అంటే 62 120 degrees. ఇదేంటి 120 degrees ప్లస్ π/6 అంటే 180. π/6 అంటే 180, π అంటే 180 కదా, π/6 అంటే 30 degrees వస్తుంది. 35 150 degrees. మీరు డౌట్ ఉంటే ఇట్లా చెక్ చేసుకోండి ఒకసారి. మనం చేసినాం లాస్ట్ క్లాస్లో. 180/6 అంటే 6 1s 6 3s 30 degrees. π/6 వాల్యూ ఇస్ 30 degrees. 35 150 degrees. cos square 150. cos square 150 degrees
minus tan square pi by 5 pi by 4 value 45 degrees 45 3s are 135 ఇది వాల్యూ సింప్లిఫై చేయాలి మనం నెక్స్ట్ ఈ 120 ఇలా రాసుకోవచ్చు క్వాడ్రంట్ యాంగిల్స్ ప్లస్ ఆర్ మైనస్ థీటా రాయాలి అంటే 120ని 90 ప్లస్ థీటా రాయొచ్చు ఆర్ 180 మైనస్ 60 కూడా రాసుకోవచ్చు సేమ్ 90 ప్లస్ 60 రాసుకోవచ్చు ఆర్ 180 మైనస్ 30 90 ప్లస్ 45 ఆర్ 180 మైనస్ 45 ఏదైనా రాసుకోవచ్చు దీన్ని 120 90 ప్లస్ రాస్తున్నా 90 ప్లస్లో రాస్తున్నా సైన్ స్క్వేర్ 90 ప్లస్ 30 డిగ్రీస్ 90 ప్లస్ 30 120 అంటే కాస్ స్క్వేర్ 190 ప్లస్ 60 కాస్ స్క్వేర్ 90 ప్లస్ 60 90 ప్లస్ 60 నెక్స్ట్ 90 ప్లస్ 45 మైనస్ tan స్క్వేర్ 90 ప్లస్ 45 90 ప్లస్ 45 రైట్ సో సైన్ 90 ఉంది కదా అంటే మల్టిపుల్స్ ఆఫ్ సైన్ 90 మల్టిపుల్స్ ఆఫ్ 90 ఈజ్ 1 దాని 90 ఉంది 190 ఉంది అక్కడ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకోవాలి సైన్ కాంప్లిమెంటరీ కాస్ అవుతుంది కాస్ సో కాస్ స్క్వేర్ 30 కాస్ స్క్వేర్ 30 ఈవెన్ మల్టిపుల్స్ ఉంటే సేమ్ సైన్ వస్తుంది అంటే 92s 93s 94s 96 ఉందనుకోండి సేమ్ రేషియో వస్తుంది ఇక్కడ 1 into 90 అంటే ఆడ్ మల్టిపుల్ ఉంది కదా సో 90కి సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్ వస్తుంది 90 ప్లస్ 30 ఏ క్వాడ్రంట్ 90 ప్లస్ 30 అంటే 120 ఏ క్వాడ్రంట్ 120 లైన్స్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సెకండ్లో సైన్ రేషియో ఎలా ఉంటుంది నెగిటివా పాజిటివా ఆల్ సైన్ సెకండ్లో సైన్ పాజిటివ్ సో పాజిటివ్ తీసుకుంటాం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ కాస్ 90 ప్లస్ 60 అంటే 90 ప్లస్ 60 150 ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ సో సెకండ్లో కాస్ ఎలా ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ సో మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ కదా 90 మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ కదా సో కాస్కి ఏమొస్తుంది కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్ వస్తుంది సైన్ స్క్వేర్ 60 సైన్ స్క్వేర్ 60 ఇక్కడ కూడా సేమ్ 135 ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ సెకండ్లో tan ఎలా ఉంటుంది నెగిటివ్ వస్తుంది నెగిటివ్ మైనస్ సో tan ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కదా tan కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి కాట్ సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే కాస్కి సైన్ ట్యాన్కి కాట్కి ట్యాన్ సో ఇక్కడ ఏమొస్తుంది కాట్ స్క్వేర్ 45 డిగ్రీస్ సో కాస్ స్క్వేర్ 30 కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ స్క్వేర్ 45 కాస్ 30 వాల్యూ కాస్ 30 is equals √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ 60 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ కాట్ 45 వాల్యూ 1 సో 1 స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ రెండు క్యాన్సిల్ అవుతాయి మనకి గెట్స్ క్యాన్సిల్ 1 స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ ప్లస్ 0 అంటే 1 సో సెకండ్ సొల్యూషన్ ఏంటి 1 ఓకేనా ఫస్ట్ రేషియో చెక్ చేసుకోండి తర్వాత సైన్ చెక్ చేసుకోండి అంటే ఈ యాంగిల్ ఏ క్వాడ్రంట్ ఆ యాంగిల్లో ఆ రేషియో ఏ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఓకేనా నెక్స్ట్ థర్డ్ ఏంటి కాస్ 225 మైనస్ సైన్ 225 solution of third one. So what is given? Cos 225 minus sin 225 plus tan 495 minus cot 495. So 225 కదా ఎలా రాసుకోవచ్చు 180 plus 45 రాయొచ్చు cos quadrant angles గుర్తుండాలి quadrant మల్టిపుల్స్ ఆఫ్ క్వాడ్రంట్ యాంగిల్ ప్లస్ ఆర్ మైనస్ థీటా రాయాలి ఎవ్రీ యాంగిల్ని ఓకేనా సో కాస్ 180 ప్లస్ 45 రాస్తున్నా 180 ప్లస్ 45 మైనస్ ఇది కూడా సేమ్ సైన్ 180 ప్లస్ 45 నెక్స్ట్ tan 495 అంటే దగ్గర నియర్లీ ఏది ఉంటుంది మనకి 360 అంటే 1 రొటేషన్ 360 ప్లస్ 40 అంటే 450 వస్తుంది సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ 450 ప్లస్ 45 డిగ్రీస్ 90 మల్టిపుల్స్ ఆఫ్ 90 minus same minus cot 450 plus 45 degrees 450 plus 45 so sin 180 ఎలా రాసుకోవచ్చు మల్టిపుల్స్ ఆఫ్ 90 రాద్దాం
అంటే 92 ఆ 2 ఇంటూ 90 కూడా రాసుకోవచ్చు, 2 ఇంటూ 90 ఆర్ 90 ఇంటూ 2 ప్రాబ్లం లేదు మనకి. ఎలా అని రాసుకోవచ్చు, మైనస్ సైన్ 90 ఇంటూ 2 ప్లస్ 45, ఇది కూడా సేమ్, ప్లస్ tan 90 ఇంటూ 5 ఆర్ 5 ఇంటూ 90 ఈజీగా వస్తుంది, ఎట్లా రాసిన ప్రాబ్లం లేదు మనకి. మైనస్ కాట్ 90 ఇంటూ 5 ప్లస్ 45. సో మల్టిపుల్స్ ఆఫ్ 90 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఒక రేషియో చేంజ్ అవ్వదు, రేషియో కాస్ కంటే కాసే వస్తుంది. సో ఎన్ని 90s ఉన్నాయి, 180 ప్లస్ 45 225 ఏ క్వాడ్రెంట్, 225 లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్, ఇది 90, ఇది 180, 270 అంటే థర్డ్ క్వాడ్రెంట్. 225 లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్లో కాస్ ఎలా ఉంటుంది, నెగిటివ్. థర్డ్లో కాస్ ఎలా నెగిటివ్. కాస్ మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంది కదా, సో కాసే రావాలి, కాస్ 45. నెక్స్ట్ 225 లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్, అంటే సైన్ ఎలా వస్తుంది, 225 థర్డ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ కదా, అంటే మైనస్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఈవెన్ నెంబర్ 2 వస్తుంది, ఈవెన్ నెంబర్, మల్టిపుల్స్ ఆఫ్ 90 ఈవెన్ నెంబర్. ఓకేనా. సో సైన్ రేషియో సైనే వస్తుంది, సైన్ 45. నెక్స్ట్ ప్లస్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఆడ్ నెంబర్. మల్టిపుల్స్ ఆఫ్ 90 ఆడ్ నెంబర్, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉన్నాయి అక్కడ మనకి. 90 ఇంటూ 5 ఆడ్ నెంబర్ ఉంది, 5 ఇంటూ 90 ఆర్ 90 ఇంటూ 5. ఓకేనా. సో ఆడ్ నెంబర్ ఉంటే ఏమన్నా రేషియో చేంజ్ అవ్వాలి, ట్యాన్కి కాట్ రావాలి, కాట్కి ట్యాన్ రావాలి. ఇక్కడ ఏం రావాలి మనకి, కాట్ వస్తుంది, కాట్ 45 degrees. కాట్ 45. ఎన్ని 90s ఉన్నాయి, 5 90s కదా, అంటే ఏ క్వాడ్రెంట్ వస్తుంది మనకి, 5 90s అంటే ఇదొక 90, ఇదొక 90, ఇది 3 4 90s అంటే ఒక రొటేషన్, ఇంకొక 90 ఎక్స్ట్రా వస్తుంది, అంటే 5 90s అంటే ఇక్కడ వస్తుంది మనకి. నెక్స్ట్ ప్లస్ 45 కదా, అంటే 45 డేస్ ఏ క్వాడ్రెంట్ వస్తుంది అంటే ఈ క్వాడ్రెంట్ వస్తుంది, రే అనేది. రే ఏ క్వాడ్రెంట్ వస్తుంది మనకి, కంప్లీట్ రొటేషన్ తర్వాత 5 90s తర్వాత ఇక్కడికి వస్తుంది పాజిటివ్ y యాక్సెస్కి. ప్లస్ 45 డేస్ నెక్స్ట్ క్వాడ్రెంట్లో జంప్ అవుతుంది, అంటే సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్లో ట్యాన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా, ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ ఓన్లీ సైన్ పాజిటివ్, ట్యాన్ రిమైనింగ్ ఆర్ నెగిటివ్స్, ట్యాన్ నెగిటివ్ ఉంటుంది, అందుకే ఏం తీసుకోవాలి మనం, నెగిటివ్ సైన్ తీసుకోవాలి, నెగిటివ్ మైనస్ కాట్ 45. ఓకేనా. సో ఇది కూడా సేమ్ అంతే వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ మైనస్. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఆడ్ నెంబర్ కదా, సో ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 కాబట్టి కాట్కి ఏంటి రావాలి, ట్యాన్ రావాలి, ట్యాన్ వస్తుంది. సేమ్ 450 అంటే 4 సేమ్ సెకండ్ క్వాడ్రెంట్లో టీటా ఉంటుంది. సెకండ్లో కాట్ ఎలా ఉంటుంది, కాట్ నెగిటివ్ ఉంటుంది, అంటే మైనస్ రాస్తున్నాడు డైరెక్ట్గా, మైనస్ ట్యాన్ ఎందుకు రాస్తున్నా అంటే ఆడ్ మల్టిపుల్స్ ఉన్నాయి కదా, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉంటే కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకోవాలి, కాట్కి ట్యాన్కి కాట్. సో ట్యాన్ 45 degrees. సో మైనస్ కాస్ 45 ప్లస్ సైన్ 45 మైనస్ కాట్ 45 plus tan 45. Now substitute the values. Cos 45 value 1 by root 2. So minus 1 by root 2. Sin 45 value 1 by root 2. Cot 45 value 1 minus 1. Minus 1 plus tan 45 value 1. So plus 1 minus 1 cancel. 1 by root 2 gets cancel. So answer enti? Answer is 0. Third one solution is 0. ఓకేనా, థర్డ్ వన్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాపీ చేయండి ఫస్ట్, రైట్. ఫోర్త్ వన్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా వాల్యూ ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 7π/4 అండ్ సెకండ్ వన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 11π/3. రైట్, ఐ విల్ డూ ఫస్ట్ వన్, సెకండ్ వన్ మీరు హోంవర్క్ చేయండి. సో సొల్యూషన్ ఆఫ్ ఫోర్త్ వన్, టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 7π/4 అంటే 7π/4 అంటే 180 పై అంటే 180/4. సో అంటే ఇంత 745 వస్తుంది, 45 7s 4 7s 28, 280 plus 35, 280 plus 315, 315 degrees. అంటే 7π/4 అంటే 315 degrees. π/4 అంటే 45 కదా, 45 7s 315 degrees. అంటే ఇక్కడ మన కాస్ ఫస్ట్ వన్ ఏంటి, కాస్ టీటా కాస్ 315 degrees మైనస్ సైన్ 315 degrees ఫైండ్ చేయాలి.
minus sin 315 degrees. So cos 315 ఎలా రాస్తాం, మల్టిపుల్స్ ఆఫ్ 90 రాయండి. ఆర్ క్వాడ్రంట్ యాంగిల్ 360 minus 45, ఇది సేమ్, ఇది కూడా మైనస్ సైన్ 360 minus 45, 360 minus 45 అంటే కాస్ మల్టిపుల్స్ ఆఫ్ 90, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కదా, 90 into 4 కదా, minus 45 minus సైన్ 90 into 4 minus 45. మన డైరెక్ట్ తెలుస్తుంది, రాసే అవసరం లేదు ఇక్కడ మనకి. 360 అంటే 94 ఈవెన్ మల్టిపుల్స్, సో రేషియో చేంజ్ అవ్వదు. 180 360 వస్తే రేషియో చేంజ్ అవ్వదు. 90 270 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తే చేంజ్ అవుతుంది. ఓకేనా? సో కాస్ ఈజ్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90, సో రేషియో డస్ నాట్ చేంజ్, కాస్ ఓన్లీ రిమైన్స్ కాస్ ఓన్లీ. సో కాస్ 45, 315 degrees lies in which quadrant? 315 lies in 4th quadrant. ఈ క్వాడ్రంట్లో వస్తుంది. 315 lies in 4th quadrant. సో 4th quadrantలో కాస్ ఎలా ఉంటుంది, నెగిటివా పాజిటివా? కాస్ పాజిటివ్, అందుకే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ సైన్ 315 అంటే సేమ్ సైన్ కూడా 315 ఉంది కదా, 315 సైన్ లైన్స్ ఇన్ 315 లైన్స్ ఇన్ 4th quadrant. 4th quadrantలో సైన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ తీసుకుంటున్నా. మైనస్ మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కదా, అంటే రేషియో చేంజ్ అవ్వదు, సైన్ వస్తుంది. సైన్ 45 degrees. సో కాస్ 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 45, సైన్ 45. కాస్ 45 వాల్యూ ఏంటి, 1/√2 ప్లస్ సైన్ 45 1/√2. సో 1 + 1 2/√2. సో 2ని ఎలా రాసి, వీ కెన్ రైట్ 2 యాజ్ √2 into √2 రాసాం, 2ని /√2. సో √2 గెట్స్ క్యాన్సిల్. సో సొల్యూషన్ ఏంటంటే √2. ఇది ఫస్ట్ వన్ది. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 7π/4. నెక్స్ట్ సెకండ్ వన్ మీరు ట్రై చేయండి. టీటా ఈజ్ ఈక్వల్స్ 11π/3. π/3 అంటే 60. 11 into 60 అంటే 660 వస్తుంది. అంటే కాస్ 660 ఫైండ్ చేయాలి, మైనస్ sin 660 ఫైండ్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్.